నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్‌డివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాఠశాలలు తెరిచిన రోజునే పాఠ్య పుస్తకాలు అందజేస్తాం. పుస్తకాల ముద్రణను స్వయంగా పరిశీలించిన పాఠశాల విద్యా చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్. లంకెలపాలెం జంక్షన్లో ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టిన బొగ్గు లారీ. 5గురికి గాయాలు, తప్పిన పెను ప్రమాదం. భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు. పలుచోట్ల శాంతి ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులు. అలిపిరి కాలినడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి. వన్యమృగాలు దాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్న తిరుపతి డిఎఫ్ఓ సతీష్. 2024-25 విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల ముద్ర ప్రారంభమైంది. బళ్లు తెరిచిన రోజే జూన్ 12వ తేదీన ఉచితంగా 4.42 కోట్ల పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. 1 నుండి 10వ తరగతి వరకు గణితం, సామాజిక, భౌతిక, జీవశాస్త్రం వంటి సబ్జెక్టులకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ముద్ర ప్రారంభమైంది. ప్రపంచంలోనే ద్విభాషా పాఠ్య పుస్తకాలను కలిగిన ఏకైక బోర్డుగా ఏపీ నిలిచింది. 3 నుంచి 9వ తరగతి విద్యార్థులకు టోఫెల్ వర్క్ బుక్లను అందజేయనున్నారు. ఈ ఏడాది ఫ్యూచర్ స్కిల్స్ ను ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టి సంబంధిత పుస్తకాలను 8వ తరగతి విద్యార్థులకు అందించేందుకు చర్యలు చేపట్టారు. అన్ని పాఠ్య పుస్తకాలను పీడీఎఫ్ రూపంలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించారు. ఈ పాఠ్య పుస్తకాల ముద్రణ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ స్వయంగా పరిశీలించారు. లంకెలపాలెం జంక్షన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు గాయపడ్డారు. బొగ్గులోడుతో వస్తున్న ఒక లారీ సిగ్నల్ పాయింట్ వద్ద ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఒక ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఆ ట్రాక్టర్ ముందున్న కారుపై ఎక్కేసింది. ఈ ఘటనలో 5గురికి గాయాలయ్యాయి. సిగ్నల్ పాయింట్ వద్ద వాహనాలన్నీ ఆగి ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. బాధితులందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ట్రాక్టర్ తో పాటు కారు, లారీ ధ్వంసమయ్యాయి. కేసును పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనాలను భారీ క్రేన్లతో తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా పవిత్ర శుక్రవారాన్ని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వడ్లపూడి పురవీధుల్లో సిలువ మార్గం హోలీ ఫ్యామిలీ చర్చ్ ఆధ్వర్యంలో ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. విచారణకర్తలు డాక్టర్ సరితా ప్రతాప్ ఆధ్వర్యంలో పురవీధుల్లో క్రీస్తు శ్రమల పాటలను, సంస్మరణలను ధ్యానపూర్వకంగా వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అని ప్రతాప్ తెలిపారు. శుభ శుక్రవారం మానవులందరి పాపాలు పరిశుద్ధిని రక్తంతో ప్రక్షాళన అయ్యాయన్నారు. ఈ బహిరంగ శిలువ యాత్ర కార్యక్రమంలో పి విజయ్ కుమార్, రమేష్ తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శిలువ భారం అంతా ఇంత కాదాయే. ముష్కర కొరడా దెబ్బల వలన శరీరం అంతా గాయాలే. రక్తం ప్రవాహంలా ఈ రోజున శుభ శుక్రవారాన్ని ప్రపంచ యావత్తు కూడా ఘనంగా కొనియాడుతూ ఉన్నారు. యేసు ప్రభుని యొక్క శిలువ మరణము సకల మానవాళికి కూడా రక్షణదాయకము. అందరి పాప పరిహారార్థం ఆయన శిలువను మోస్తూ కలువరి కొండకు నడిచి వెళ్లారు. కలువరి కొండపై 3 గంటల సేపు మహా ఆవేదన పొందిన తర్వాత ఆయన మరణించారు. ఆయన మరణమును ఈరోజు ప్రపంచ యావత్తు కూడా కొనియాడుతూ ఉన్నారు. కేవలము క్రైస్తవ ప్రజలు మాత్రమే కాకుండా హైందవ సోదరులు, ఇతర మతంలో వారు కూడా మహానుభావుడు లోక రక్షణార్థం మరణించారని దేవుని సన్నిధానంలోనికి, చర్చిలోనికి వెళ్ళి దండం పెట్టుకొని ప్రార్థిస్తారు. ఆ క్రీస్తు రక్షకుని యొక్క దీవెనలు, వరములు అందరికీ ఉండాలని, మరి ముఖ్యంగా ఈ హోలీ ఫ్యామిలీ చర్చ్ తరపున వడ్లపూడి నగర వాసులకు, కుర్మనపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరికీ ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాము. దైవాశీస్సులు.
అలిపిరి కాలిబాట గాలిగోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు ఉన్న సమీప అడవులకు భక్తులెవరూ వెళ్లొద్దని తిరుపతి అటవీ శాఖ అధికారి సతీష్ తెలిపారు. గాలిగోపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంతంలో మెట్ల మార్గం నుంచి 200 మీటర్ల అటవీ ప్రాంతంలో క్రూర మృగాల జాడ ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కమిటీ, జాతీయ జంతు సంరక్షణ అధికారులు 3 సార్లు ఈ ప్రాంతం పరిశీలించారని గుర్తు చేశారు. నడక మార్గం అడవిలో చిరుతలు, ఎలుగుబంట్లు ఇరువైపులా అటవీ ప్రాంతంలోకి దాటడంతో జంతు సంరక్షణ అధికారులు పలు ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రణాళికలు సిద్ధం చేస్తామని, జంతువులు ఇరువైపులా దాటడం కోసం నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. అలాగే ఏడాదిలో ఒక సీజన్లో శేషాచలం అడవుల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని, వీటికి నీటి గుండాలు ఏర్పాటు చేసి తిరుమలకు రాకుండా చేస్తామన్నారు. అది నిరంతరం మనం చిరుతపులులు తర్వాత ఎలుగుబంట్లు తిరుగుతున్నాయా లేదా అని నిర్ధారణ చేసుకోవడం కోసం కెమెరా ట్రాప్స్ని ఉంచడం జరిగింది. సుమారు 200 కెమెరా ట్రాప్లని మనం అక్కడ ఉంచడం జరిగింది. మనకి ఏంటంటే ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఒక చిరుతపులి సంచారం అనేది అసలు లేదు. మళ్ళీ మనకు మార్చి 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 5 సార్లు చిరుతపులి సంచారం అనేది గుర్తించడం జరిగింది. గుర్తించిన రోజు ఇమీడియట్గా మనకి ఇప్పుడు 4G నెట్వర్క్ కెమెరా ట్రాప్స్ పెట్టడం ద్వారా మనకి ఇమీడియట్గా లైవ్ అలర్ట్స్ లాగా వస్తాయి. వచ్చినప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, అట్లాగే టీటీడీ ఫారెస్ట్ స్టాఫ్, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా స్పెషల్ డ్యూటీస్, స్పెషల్ టీమ్స్ లాగా ఫామ్ చేసి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాళ్ళందరూ కూడా 7th మైల్ నుంచి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళందరూ కూడా డ్యూటీలో అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళకి సమాచారాన్ని చేరవేస్తాం. వాళ్ళు తక్షణమే అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అప్రమత్తం చేసి అందరినీ గుంపులుగా రోప్ పార్టీస్ని తీసుకొని వచ్చి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుందండి. ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు జాయింట్ కమిటీని మన ప్రభుత్వం ఒక జీవో ద్వారా నియమించడం జరిగింది. ఆ జాయింట్ కమిటీ ఇప్పటికి 3 సార్లు మీట్ అయింది. సో ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అలాగే జాయింట్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి మన ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఫీల్డ్ విజిట్లో ఎక్కడ మనకి ఏరియల్ వాక్వేస్ అనేవి వస్తాయి, అలాగే అండర్ పాసేజ్ యానిమల్స్ వెళ్ళడానికి, అట్లాగే యానిమల్ పాసేజ్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎక్కడ మనం ఈ నిర్మాణాలు చేపట్టాలనేది సైంటిఫిక్గా వాళ్ళు దీనికి టెక్నికల్గా సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది జరిగిన తర్వాత వీటికి సంబంధించిన అన్నీ కూడా తదుపరి కార్యాచరణ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మొదలైతే దీనికి కావాల్సినవన్నీ చేయడానికి మనం ప్రణాళిక రూపొందించడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. భయాందోళనకి ఏమీ గురికానవసరం లేదు. ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ గుంపులుగా వెళ్తే ఎటువంటి ప్రమాదాలు కూడా సంభవించవు. అలాగని ఎవరు కూడా అడవిలోకి వెళ్ళకూడదు. వెళ్ళడం అనేది నిషేధించబడింది పూర్తిగా. ఎందుకంటే ఆ ప్రాంతంలో సంచారం అనేది గుర్తించాం. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మనకి ఘాట్ రోడ్డుకి 200-300 మీటర్స్ దూరంలో సంచారం అనేది ఉంది కాబట్టి ఎవరు కూడా మన ఫుట్పాత్కి దాటి అవతలకి వెళ్ళవద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక డ్రోన్ తీసుకొచ్చాము. దానికి థర్మల్ కెమెరా ఉంది. దాని ద్వారా మనం పర్యవేక్షణ చేస్తున్నాము. ఇది వెనక మనకు మంచి ఫలితాలను ఇస్తే ఇంకా కావాల్సినవి ఏవైనా తీసుకోవడం కూడా జరుగుతుందండి. మనకేంటంటే ఈ గోకర్భం డ్యాము వాటి సమీపంలో కొంచెం సంచారం ఎక్కువ ఉంటుంది. తర్వాత అన్నమయ్య కాలిబాట ఆ మార్గంలో కూడా సంచారం ఎక్కువ ఉంటుంది. అట్లాగే మనకి ఇక్కడ అవ్వాచారి కోన దగ్గర నుంచి 7th మైల్ ఆ ప్రాంతంలో కూడా అప్పుడప్పుడు తరచుగా వస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి ఎలా తిరుగుతున్నాయి, ఏంటి, ఎప్పుడు వాటి సంచారం ఉంటుందనే దాన్ని పర్యవేక్షించడం కోసం ఈ డ్రోన్ తీసుకురావడం జరిగింది. పైలట్ మోడ్లో దీన్ని పరీక్షిస్తున్నామండి. థ్యాంక్ యూ. విశాఖలో మరో దారుణం బయటపడింది. నగర శివార్లోని కార్పొరేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడే ముందు రాసిన లేఖ సంచలనం సృష్టించింది. కళాశాలలో లైంగిక వేధింపులు భరించలేకపోతున్నానని, తన ఒక్కరే కాదని, అందరి పరిస్థితి ఇలాగే ఉందని, అసభ్యకరంగా ఫోటోలు తీస్తున్నారని ఆరోపిస్తూ ఆ బాలిక రాసిన లేఖ ఇప్పుడు వైరల్ గా మారింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి అంటూ తన లేఖలో రాసిన కన్నీటి చుక్కలు అందరి హృదయాలను కలిచివేసింది. బాలిక తల్లిదండ్రులకు రాసిన లేఖపై పోలీసులు స్పందించారు. పిఎంపాలెం పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అర్ధరాత్రి సమయంలో ఆ విద్యార్థిని మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు ఆమె తల్లిదండ్రులకు రాసిన లేఖ సంచలనం సృష్టించింది. కాలేజీలో జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఆమె లేఖలో ప్రస్తావించడం గమనార్హం. పిఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఇంటికోట రూపశ్రీ అనే అమ్మాయి కొమ్మద్ది శ్రీ చైతన్య కాలేజీలో చదువుకుంటూ ఉంది. ఆ అమ్మాయి నిన్న నైట్ 1 గంట తర్వాత బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకోవడం జరిగింది.
అయితే ఆ అమ్మాయిని కాలేజీ వారు వేధిస్తున్నారని చెప్పేసి ఆ అమ్మాయి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళ నాన్నగారికి, అలాగే వాళ్ళ బావగారికి, ఇద్దరికి కూడా ఒక మెసేజ్ రూపంగా ఆ అమ్మాయి తెలియపరిచింది. అయితే కాలేజీ వైఫల్యం వల్లే, వాళ్ళ యొక్క కాలేజీ వాళ్ళ వైఖరి వల్లే ఈ అమ్మాయికి ఇటువంటి పరిస్థితి జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే చదువుకోవడానికి పిల్లల్ని పంపిస్తే వాళ్ళే వేధిస్తున్నారు, నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియదనే అమ్మాయి మెసేజ్ పెడతా ఉంటే మాకే బాధ వేసింది. అంటే చదువుకునే పిల్లల మీద ఎంత రాద్ధాంతం చేయడం మరి కాలేజీ వారికి తగినటువంటి సమంజసం కాదు. ఎందుకంటే మేము పేదలమైతే అవ్వచ్చు, కానీ చదువుకునే రైట్స్ మాకు కూడా ఉన్నాయి కదా అనే ఉద్దేశం మీద చదువుకుంటే ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి కాలేజీ మీద ప్రభుత్వం వారు తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సిందిగా. దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పడుతున్నారు. అడుగడుగున హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. 35వ వార్డు కల్లుపాకల ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. దక్షిణ నియోజకవర్గంలో జగనన్న ఇచ్చిన పిలుపు, వాసుపల్లి గెలుపు అంటూ జనం జేజేలు పలుకుతున్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 35వ వార్డు కల్లుపాకల ఏరియాలో ఎన్నికల ప్రచారం చేశారు. గడప గడపకు వెళ్లి ప్రజలను పలకరించి తమను ఆశీర్వదించాలని అభ్యర్థించారు. స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ హారతులిచ్చి ఆశీర్వచనాలను అందజేశారు. చిరు వ్యాపారుల దగ్గరకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు. దోశలు వేసి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఎన్నికల పరిశీలకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ ఆధ్వర్యంలో కల్లుపాకల ఏరియాలో ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. అంతకుముందు అశోక్ నగర్లోని పార్టీ కార్యాలయంలో కనక మహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్పర్సన్ కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్ వాటర్ సప్లై కమిటీ సభ్యులు 30 మంది వైసీపీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే వాసుపల్లి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చెప్పలేము, బాగుంటుంది వ్యాపారం. కల్లుపాకల ఏరియాను తాను ఓన్ చేసుకున్నారని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ ఫలాలను ఏపీలో అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందన్నారు. దుర్గాలమ్మ ఆశీస్సులతో మరో 20 ఏళ్లు జగన్ సీఎంగా ఉంటారన్నారు. కల్లుపాకల ప్రచారంలో వార్ వన్ సైడ్ లా ప్రజలు ఆరాధిస్తున్నారని మాజీ కార్పొరేటర్ గారికిన గౌరీ చెప్పారు. వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు కోసం తామంతా ఒకే కుటుంబంలా కష్టపడుతున్నామని ద్రోణంరాజు శ్రీవాత్సవ్ తెలిపారు. రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి మీ ముగ్గురు ఏకమై 37 దాడి చేసినా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, జగన్మోహన్ రెడ్డి గారి నీడని కూడా తాకలేరని మీకు హెచ్చరిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరొకసారి అవ్వడం ఖాయం, ఇక్కడ గణేష్ కుమార్ గారు మరొకసారి ఎమ్మెల్యే అవ్వడం ఖాయం అని తెలియజేస్తున్నారు. ఇప్పుడే ఏదైతే పెద్దలు చెప్పారో నిజంగా అశేష స్పందన వస్తుందండి. మొత్తం ఏ వీధికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా సరే మాకు పథకాలు వచ్చాయని చెప్పి వాళ్ళు చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటున్నారు. ఇదే ఎలక్షన్ దాకా ఖచ్చితంగా కొనసాగి మరొకసారి మన ప్రభుత్వం వచ్చి ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఏదైతే ఆయన మత్స్యకారులు, అదేవిధంగా ఇతర కులాలందరూ కూడా ఓన్ చేసుకొని, పార్టీని ఓన్ చేసుకొని, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేను బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరికీ పెద్దపీట వేశానని చెప్తున్నారో దానికి నిదర్శనే ఈరోజు ఇక్కడ జరుగుతున్న మంచి స్పందన. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇదే క్యాంపెయిన్ ఇంకా ఉధృతంగా తీసుకెళ్ళి మంచి ఒక పాజిటివ్ దాంతో ఎలక్షన్కి వెళ్ళాలని. కల్లుపాకల్లో అన్ని సామాజిక వర్గ ప్రజలను కలుపుకుంటూ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. 35వ వార్డు అధ్యక్షుడు అల్పన కనకరెడ్డి, ఆది విష్ణురెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ కుమార్లు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. హెడ్లైన్స్ మరోసారి. పాఠశాలలు తెరిచిన రోజునే పాఠ్య పుస్తకాలు అందజేస్తాం. పుస్తకాల ముద్రణను స్వయంగా పరిశీలించిన పాఠశాల విద్యా చీఫ్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్. లంకలపాలెం జంక్షన్లో ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టిన బొగ్గు లారీ, 5గురికి గాయాలు, తప్పిన పెను ప్రమాదం.
భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు. పలుచోట్ల శాంతి ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులు. అలిపిరి కాలినడక మార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలి. వన్యమృగాలు దాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్న తిరుపతి డిఎఫ్ఓ సతీష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.